మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారిని రాత్రి అరెస్ట్ చేశారు. వాళ్ళ కొడుకు చేసిన యాక్సిడెంట్‌ను కప్పిపుచ్చి మరెవరినో ఇందులో ఇన్వాల్వ్ చేసి, ఈ కేసును ఈ యాక్సిడెంట్‌ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేశారు అన్న అభియోగాల మీద. అయితే ఇదే అంశం మీద ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో మాట్లాడినప్పుడు 18 ఏళ్ల పిల్లాడు ఏదో కర్మ కొద్దీ యాక్సిడెంట్ చేస్తే హత్యాయత్నం సెక్షన్లో పెడతారా అని చెప్పి ప్రశ్నించారు. అప్పలరాజు గారి అరెస్టు మీద కూడా మళ్ళీ తన ట్వీట్లో ఆ అరెస్టును ఖండించుకుంటూ మళ్ళీ 18 ఏళ్ల పిల్లాడు అనే పదాన్ని మళ్ళీ ప్రత్యేకంగా రాసుకుంటూ వచ్చారు. విశాఖపట్నంలో 18 ఏళ్ల పిల్లాడు అన్నప్పుడు తీవ్ర విమర్శలు కనిపించే అధికార పక్షం నుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అప్పలరాజు గారి అరెస్టు మీద కూడా మళ్ళీ 18 ఏళ్ల పిల్లాడే అని ట్వీట్ చేశారు. వాస్తవానికి ఒక రోడ్డు ప్రమాదాన్ని మరెవరి మీద వేసి ఈ విధమైనటువంటి స్క్రిప్ట్ ఏమైనా ఎగ్జిక్యూట్ చేసామంటే చట్ట ప్రకారం అయితే చర్యలు తీసుకోవచ్చు. బట్ ఒక యాక్సిడెంట్ను హత్యాయత్నం కేసుగా పెట్టడాన్ని అయితే ఎవరు హర్షించరు. ఒకవేళ అప్పలరాజు గారు అది కనుక ఒక యాక్సిడెంట్ను డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి ఇంకెవరినో ఇరికించి వీళ్ళ కొడుకుని తప్పించే ప్రయత్నాలు చేసి చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఖచ్చితంగానే చట్ట వ్యతిరేక పని అవుతుంది. అండ్ ఇదే అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఆయుధంగా మార్చుకుంటుంది అని, ఒక బీసీ మధ్యకాల నాయకుడు వాళ్ళ కొడుకు 18 ఏళ్ల పిల్లాడు బైక్ నడుపుతూ పొరపాటున రోడ్డు ప్రమాదానికి కారణమైన ఆరోపణలపై యాక్సిడెంట్కి సంబంధించిన సెక్షన్లు కాకుండా హత్యా నేరం అభియోగాల మీద అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం ఇది అబ్జెక్షనబుల్. యాక్సిడెంట్ అయినప్పుడు హత్యా నేరం అనే కేసులు పెట్టడం ఏ విధంగానూ కరెక్ట్ కాదు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా శత్రుత్వం ఉందా, ఇంకేమైనా ఉందా, ఒక యాక్సిడెంట్ హత్యా నేరం అని పెట్టాల్సిన ఎట్లెట్లా పెడతారు తెలియదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఖండించుకుంటూ ట్వీట్ చేశారు. బట్ ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు అని, వైసీపీ కాబట్టి కక్ష కట్టారు అని చెప్పి అరెస్టులతో వైసీపీని భయపెట్టలేరు అని, సిదిరి అప్పలరాజు వాళ్ళ కుటుంబానికి మా పార్టీ అండగా ఉంటుంది అని, మొత్తం మీద అయితే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఒక రోడ్డు యాక్సిడెంట్ని హత్యా నేరం కింద మోపి తీవ్రంగా కక్ష సాధిస్తూ ఉన్నారు. నిజంగానే రోడ్డు ప్రమాదాన్ని హత్యా నేరంగా పెట్టడం అనేది ముమ్మాటికి తప్పు. సరే, ఒక రోడ్డు యాక్సిడెంట్ను ఇంకేదో దాన్ని కప్పిపుచ్చుదామని ఆధారాలు లేకుండా చేయాలని ప్రయత్నాలు చేశారంటే దాని మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ఎవరేమీ అబ్జెక్ట్ చేయరు.